ఇవాళ నేను నిద్ర లేయడం బాగా లేట్ అయింది. సో గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేనేం వంట చేస్తున్నానంటే ఈరోజు రసం పెట్టేసి తర్వాత చిక్కుడుకాయ ఫ్రై చేసేసేయాలని వచ్చేసాను. ఇక్కడ రసానికి కింద బౌల్లో వేసేసాను, పైన స్టీమ్ ఉడికించేదానికి స్టీమర్లో చిక్కుడుకాయలు వేసేసాను. ఈ పని అవుతూ ఉంది. ఈలోపు నేనేం చేస్తానంటే రైస్ కూడా కడిగి పెట్టేద్దాము నానతాయని చెప్పేసి రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ట్యాప్లో వాటర్తో కడుగుతా, నెక్స్ట్ ఫిల్టర్ వాటర్తో కడిగేసి వాటర్ పోసి సోక్ చేసేయడానికి అక్కడ పెట్టేశాను. అండ్ ఇవాళ అయితే నేను ఎందుకు లేట్గా లేచాను చెప్పండి. ఎందుకంటే నైటు ఒక మూవీకి వెళ్ళాను. మూవీ చాలా బాగుంది. అదేం మూవీ అంటే దురంధర్ 2. చాలా బాగుందండి మూవీ. పిల్లల్ని అయితే అసలు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే చాలా వైలెన్స్ ఉంది ఇందులో. సో పెద్దవాళ్ళు వెళ్ళి చూడండి. 3 hours పైనే ఉంది మూవీ. 3 hours అలాగే కూర్చోపెట్టేశాడు మూవీ, అస్సలు కదలకుండా. సూపర్ ఎమోషనల్ ఉంది, బాగుందండి. టోటల్గా మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, మంచి మూవీ. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు, ఎక్కడ ఏమీ లేవు, కాకపోతే కొంచెం వైలెన్స్ అయితే ఉంది. పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళొద్దు. అది నెట్ఫ్లిక్స్కి వచ్చిన తర్వాత కూడా మీరెవ్వరు కూడా పిల్లలకి నెట్ఫ్లిక్స్లో దాన్ని చూయించొద్దు. ఇది నా సజెషన్. అసలు పిల్లలకి మూవీసే చూయించొద్దు. ఏదన్నా కిడ్స్ ఉంటే మాత్రమే పెట్టండి, ఎందుకంటే అసలు బాగుండు కదా మూవీస్ ఇప్పుడు వచ్చేవి, అందుకోసమని. అండ్ నేను ఇక్కడ పని చేసుకుంటూ మాటలు చెప్పుకొని ఇక్కడ నా పని అయిపోయింది. రైస్ అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది, రసం మరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు తినే టైం వచ్చేసింది. ఈరోజైతే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందుకే తను వచ్చేంతవరకు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, ఆకలేసేసింది. ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే మూవీకి వెళ్ళి నైటు చాలా లేట్ అయిపోయింది అనమాట. 3 hours పైనే ఉంది ఆ మూవీ అని చెప్పాను కదా. మేము 10:30కి వెళ్ళాము. సో ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయింది. ఫ్రెష్ అప్ అయి పడుకునేసరికి 3 o'clock అయింది. లేచేసరికి 9 o'clock అయింది. వంట అయితే రెడీ అయిపోయింది, ఇంక తినేయడమే. ఈ 2 కర్రీస్ కూడా రేవతీస్ కిచెన్ అఫీషియల్లో వేసేస్తాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.